అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం మనకి దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు మనకి 19వ విడత కింద నిధులనేవి విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందనమాట. సో, ఏ తేదీన విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఈ యొక్క నిధులు జమ కావాలంటే ఎటువంటి అర్హతలుండాలి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందామండి. సో, ఈ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమవుతది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలుస్తదండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను మనకైతే ఈ యొక్క పథకాన్నయితే తీసుకొచ్చిందండి. రైతన్నలందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి. అయితే ఇప్పటి వరకు కూడా మనకి ప్రతి ఏటా కూడా రూ. 6,000 అనేవైతే అందిస్తూ వచ్చిందండి కేంద్ర ప్రభుత్వం అయితే. ఇప్పటి వరకు 18 విడతల కింద అయితే నిధులనేవైతే విడుదల చేసిందనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా రూ. 6,000 అనేవైతే కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడాని. అయితే ప్రస్తుతం మనకి 19వ విడత కింద నిధులనేవి ఎప్పుడు అందిస్తుందని చెప్పి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 19వ విడత కింద రూ. 2,000 అనేవైతే అందించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఈ యొక్క డబ్బులు మీ యొక్క ఖాతాలో పడాలంటే మాత్రం కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్‌పీసీఎల్‌ని కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులనేవైతే జమ అవుతాయండి. అంతేకాదండి మనకి భూమి కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే జమ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను దేశవ్యాప్తంగా రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మనకి 19వ విడత కింద మనకి పీఎం కిసాన్ సమ్మధి యోజన కింద ఎప్పుడు నిధులు విడుదల చేస్తారని చెప్పేసి. అయితే మనకి ప్రస్తుతం మనకి ఈ యొక్క వారం చివరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. సో, మనకి దాదాపుగా 9.5 కోట్ల మంది రైతన్నలకు ఈ యొక్క పీఎం కిసాన్ మనకి సాయం అయితే అందించనుందండి కేంద్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.